నువ్వు దేనికి పనికిరాని ఒక ఎదవ్వి. ఎందుకు ఇలాంటి బతుకు నీకు అసలు? ఈ నుయ్యో గుయ్యో చూసుకొని చచ్చిపో. బెస్ట్ థింగ్, జస్ట్ గెట్ లాస్ట్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. హలో మిస్ తారా, ఎక్కడ మీ సార్? అసలు మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఈ శోభన్ గడ సగం జీవితాన్ని చూసాడు. నా చావుకి కారణం మాత్రం నా పిల్లమే. మిస్ సితారా, మిస్ యూ సితారా. నువ్వు దేనికి పనికిరాని ఎందుకు ఇలాంటి బతుకు నీకు అసలు? ఈ నుయ్యో గుయ్యో ఈ నా కొడుకు ఏం చేస్తున్నాడు? హలో, అమ్మకి ఫోన్ ఇవ్వు. అమ్మకి ఇస్తున్నాను ఫోను. హలో నాన్న, ఎలా ఉన్నావురా? సూపర్. అవును, కోడలి పిల్ల ఎలా ఉందిరా? ఇప్పుడే దోశలేసి పెట్టింది మమ్మీ. నువ్వు చాలా అదృష్టవంతుడు నాన్న. అందరికీ ఇలాంటి అమ్మాయి దొరుకుతుందా చెప్పు? అమ్మా నాకు ఇవ్వు. హలో లే అన్నయ్య, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందిరా? సూపర్. ఓహో అవునా? అందుకే వదిన ఏమంటుంది? డివోర్స్ అడుగుతుంది. ఏ దోశ అడుగుతుంది. ఓకే ఓకే. నాకు టైం అయింది. మిస్ యూ రా. అరే శోభన్ కూడా ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మామా, ఎక్కడున్నా? ప్రపంచానికి దూరంగా మేఘాలకి దగ్గరలో ఉన్నాను రా. అరే పొద్దునే హిమాలయం వరకు వెళ్ళేవింట్రా? అరే పొద్దునే బార్ ఓపెన్ చేయరు కదరా? ఎవడు గారు వచ్చేస్తున్నానండి. ఫ్రెండ్స్ కొంచెం కాల్లో ఉన్నారు. వెయిట్ ఏ మినిటా. అరే ఎక్కడున్నావు అసలు? ఎవరితో మాట్లాడుతున్నావు? కొద్ది క్షణంలో స్వర్గానికి వెళ్తున్నాను రా. మిస్ యూ గైస్. అరే కొంచెం లొకేషన్ బెటరా, మేమిద్దరు కూడా వస్తాం. సరేరా, వచ్చిన బాడీని కలెక్ట్ చేసుకోండి. రే ఇటు సూసైడ్ చేసుకుంటున్నాడు రా. సూసైడా? రే ఎందుకురా ఓ పక్కకి బ్రేక్లు వేస్తావు? నాకేమన్నా ఉన్నాయేంటి? ఏదో చిన్న చిన్న గుచ్చుకుంటున్నాయి మావా, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఎవరేడా తప్పులోంచి చేస్తున్నాడే?
లండన్ వస్తున్నట్టున్నాడు మావా. ఇంకెంత దూరం ఉందిరా లొకేషను? రే రే ఏమైందిరా? రే నిన్నే కదరా 30 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. పెట్రోల్ అయిపోయినట్టుందిరా. నిజం చెప్పు, సిగరెట్ తాగేసావు కదా? రే 30 రూపాయలకి 30 కిలోమీటర్లు వెళ్ళరా. అంటే 17 రూపాయలు కొట్టించావు. అంతే మరి. పెట్రోల్ తీసురా. ఎలా తీసుకొస్తావు తీసురా. సరే ఒక బాటిల్ ఎత్తుకు మరి. నువ్వే తీసురా, నువ్వే కదా ఆపేసింది. సిగరెట్ తాగింది నువ్వే కదా. సూరిబాబా నాగార్జున ఎక్కడ్రా? నేనా? ఎక్కడెక్కడ తుప్పలున్నారా? తుప్పలోనా? అమ్మాయిలతో ఏం చేస్తున్నారా? చిచ్చి కాదే, నేను బాసరాడు వస్తుంటే బండి అయిపోయిందిరా. భాస్కర్ గారు నువ్వు తుప్పల్లో ఏం చేస్తున్నారా? రే మేమిద్దరం కాదురా, బండి ఆగిపోయిందిరా. జాబ్ వచ్చింది కదరా, పెట్రోల్ అసలు డబ్బులు లేవరా మీ దగ్గర? చూసారా మీ పొజిషన్ ఎలా ఉందో? రే నేను 30 రూపాయలు అడిగిచ్చాను రా కొట్టించమని. ఆడే కక్కుర్తున్నా కొడుకు 13 రూపాయలు పెట్టి సిగరెట్ తాగేసాడు. 30 రూపాయలా? ఈ అమ్మాయి ఎంత చీపా మీరేం మాట్లాడరా? ఫోన్ పెట్టండి అర్జెంట్ గా. ఛీ, వీళ్ళలో నాకేమన్నా శాలరీలు ఉన్నాయా, జాబులు ఉన్నాయా? అరే మామా, ఈ చిన్న బాటిల్ దొరికిందిరా. పెట్రోల్ తీసుకురారా. సరే మామా. ఎలా ప్రతి ఒక్కడు తిట్టివాడే. త్వరగా తీరా. తీస్తున్నాను రా, ఆగు. రే 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 త్వరగా తీయే. తీస్తున్నాను రా. అరే ఇది రావట్లేదురా, కొద్దిగా రారా. అది అరే ఎవడన్నా వస్తాడేమో చూడరా. వస్తే మన కొత్త కోసేస్తారు. వచ్చేస్తున్నాను దేవుడా. లొకేషన్ ఎక్కడ ఉందో చూడరా. నేను ఎక్కడ ఎక్కడ చూపిస్తుంది. అయినా నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఆయన ప్రతిదానికి ముందే ఏంటాడు. పెళ్లికి ముందే, ఇప్పుడు చావుకి ముందే. ఏ మనం ఎప్పుడు రాకూడదు ముందు. ఈసారి నుంచి వెళ్దాం లేరా. సరే బాధపడుకో. ఎక్కడున్నాడు రాడు? రే అది ఫోన్ రా. అదిగో. రే శోభన పెళ్లి కూడా అయింది, శోభన మాత్రం చేసుకోకుండా పోయేవేంట్రా? అరే ఆయన ఇడికి నేను కేపీహెచ్పి ఆంటీలు పురమైతుంది కదరా. అవునరా, ఎన్ని పురమించలేదురా. ప్రతి దానికి కంగారే ఇడికి. చిచ్చి రైతుడు అన్ని ఇలాగ చేస్తాడు రేడు. రే ఇడెవడ తాగేసినాడు రా. అవునరా నడు. రే 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 శోభన్ రే రే ఎలా ఇప్పుడు? కీస్ తాళం లేదురా, బండే ఉన్నారా నా కీస్. శోభన్ రే రే మామా రే. రే ఏదో చేయరా. ఓ పని చేయి, నువ్వు కొట్టు, నేను నోట్లో నోరు పెట్టి ఊగేస్తాను. సరే రే పని అవుతలేదురా, నోట్లో నోరు పెట్టరా. 1 2 3 4 5 ఏ లెగుతున్నాడు మళ్ళీ లెగుతున్నాడు రా. లేసాడు రా మళ్ళీ ఇంకోసారి. ఓకే ఓకే ఇప్పుడు లేసాడు, తీసుకెళ్ళిపోతాం పద. అయ్య బాబాయ్ ఈడేంటారు ఎంత పరుకున్నాడు నాకన్నా. వెళ్ళిపోతున్నాడు రా. కింద పెట్టే వేసాడు రా. ఇట్స్ మెడికల్ మెరకల్ రా. అవునరా, బతికించేసాను రా ఇండి. రే చూసావా నోట్లో నోరేసి రే పట్టుకో పట్టుకో లేపు లేపరా.
హలో, నైట్ నుండి ఇంటికి రాలేదు, ఎక్కడికి పోయావు? కొంచెం లేట్ అయితే పైకి పోయేవాడు. ఇప్పుడు మా ఫ్లాట్ లో ఉన్నాడు. ఏంటి, ఏమైంది శోభన్కి? ఎవరు మాట్లాడుతున్నారు? వాడి ఫ్రెండ్స్, వాడి చిన్నప్పటి నుంచి 10 దాంట్లోనే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు సూసైడ్ లో కూడా ఫెయిల్ అయ్యి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. సూసైడా? కొంచెం మీ లొకేషన్ సెండ్ చేస్తారా, నేను అక్కడికి వస్తాను. శోభన్, శోభన్ లేగు శోభన్. శోభన్, ఐమ్ రియలీ సారీ శోభన్. అనవసరంగా తిట్టేస్తా శోభన్. శోభన్, వీడి తిట్లేం కొత్త కాదు కదా. అవునండి, నిన్న మేము ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ 10 శాతం ఫిట్స్ వచ్చాయండి ఇలాగా. అదేంటి, శోభన్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఏమండి, అది ఇష్యూ కాదండి. వాడు ఎప్పుడైనా ఎక్కువ ప్రెజర్ తీసుకుంటే వాడికి అలా అవుతూ ఉంటుంది. ఇదంతా మీ వల్లే. అనవసరంగా నేను శోభన్ని తిట్టాను. మేమేం చేసాం మధ్యలో? మీరే కదా డేటా డిలీట్ చేశారు. ఏమండి, డిలీట్ చేసింది వాడే, కానీ వాడికి ఫిట్స్ రావడం కారణం మాత్రం మీరే. శోభన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా నేనే చూసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్లేదు. ఆ ప్రాబ్లం మెడిసిన్ మీ లవ్ అండి. మీరు వాడిని ఇక్కడ బాధ పెట్టినా పర్లేదండి, ఇక్కడ బాధ పెడితే తట్టుకోలేడండి. ఆ లాస్ట్ టైం ఆయేషా కూడా ఇలాగే చేసింది. అయేషా? అయేషా ఎవరు?